అవనిని అయితే ఇంకా అక్షయ్ వచ్చే ఆ కంపెనీకి తను డెకరేటింగ్కి అయితే పిలుస్తారు. అప్పుడు ఇంకా వచ్చిన తర్వాత అక్కడ అవనిని చూసిన తర్వాత అలాగే చూస్తూ ఉంటే ఇంకా అక్కడున్న స్టాఫ్ అయితే అప్పుడు మేనేజర్ అయితే తను ఈ డెకరేటింగ్కి వచ్చిన అమ్మాయి అని చెప్పని అనడంతో ఇంకా అలాగే గమ్మగా ఉంటాడు. ఈ లోపల అక్కడ మేనేజర్గా ఉండే ఒక అమ్మాయి అయితే తనని పిలిచి, సార్ మీతో కొద్దిసేపు ఒక 5 నిమిషాలు నేను మాట్లాడాలి అని చెప్పానంటే, సరే అని చెప్పని పోయి మాట్లాడుతూ ఉంటాడు. సార్ మీరంటే నాకు మిమ్మల్ని చాలా రోజుగా చూస్తున్నాను, మీరే నా న్యూ రోల్ మోడలు, మీరు నాకు ఇష్టం అలాగే ప్రేమ అని చెప్పని తనకు ఒక రోజ్ అయితే ఇచ్చి చేస్తుంది. దానికి తను ఒప్పుకోకపోయేటప్పటికి అలా అనేటప్పటికీ ఇంకా అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి నన్ను సారు బలాత్కారం చేయపోయాడని చెప్పని అందరి ముందు చెప్పేటప్పటికి ఇంకా అందరూ అయితే మిమ్మల్ని ఏదో మంచివాడు అనుకొని దీనికి చీఫ్ గెస్ట్గా పిలిచాము, ఇలాంటి వాడు అనుకోలేదు అని చెప్పని అనేటప్పటికీ ఇంకా అవని అయితే ఇంకా ఆపుతావా అని చెప్పని ఆ అమ్మాయి చెంప పగలగొడుతుంది. అక్షయ్ గారి గురించి ఎవరు ఎక్కడ ఏం చెప్తున్నారు మీరని చెప్పి అక్కడున్న మొత్తం సీసీ కెమెరా ద్వారా తన గురించి అయితే నిజం బయట పెట్టడంతో అప్పుడు అక్షయ్ అక్కడి నుంచి అయితే సేఫ్ అవుతాడు. ఈ లోపల అక్షయ్ అవని వెళ్తూ ఉంటే చాలా థ్యాంక్స్ అవని అని చెప్పానంటే, మీరు నా భర్త అండి, మీరు ఎలాంటి వారో నాకు తెలియదా, ఇలాంటివి వస్తుంటాయి అని చెప్పనేటప్పటికి ఇంకా అవని మీద ఉన్న ప్రేమ కాస్త ఇంకా ఎక్కువైపోతుంది. అప్పుడు ఇంకా అవని మీదైతే ఇంకా నేను ఇప్పుడు నా తప్పు లేకపోయినా నేను ఎలా నిందపడ్డానో అలాగే నీ తప్పు లేకపోయినా నువ్వు నిందపడ్డావని నాకు తెలుసు అవని అని చెప్పని అవని గురించి అయితే చాలా గొప్పగా ఆలోచిస్తూ ఉంటాడు. నిన్ను త్వరగా మన ఇంటికి తీసుకెళ్ళిపోతాను అని చెప్పని తనకు